తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో నేతలు ఎవరి దారి వారిదే యమునా తీరే అన్నట్లుగా సాగుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో ఉండగా బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా తెలంగాణ బీజేపీ పావులు కలుపుతుండగా తెలంగాణ బీజేపీలో వింత పరిస్థితి నెలకొంది. గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలలో ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మంగళవారం పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశానికి 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి సైతం హాజరు కాలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా ఒక్కరే హాజరుగాక పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పవార్, పైడి రాకేష్ రెడ్డి, రాజాసింగ్ దూరంగా ఉన్నారు. కిషన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రెండో వరుసలో కూర్చున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి వరుసలో కూర్చున్న వారితో మాట్లాడిన గవర్నర్ రెండో వరుసలో కూర్చున్న బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లలేదు. పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి తమను గవర్నర్కు పరిచయం చేస్తారని ఎమ్మెల్యేలు భావించారు. కానీ అది జరగకపోవడంతో ఎమ్మెల్యేలు అవమానంగా ఫీల్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల మధ్య కూడా సమన్వయ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయారని వార్తలు గుప్పుమంటున్నాయి. రాజాసింగ్ పార్టీ లీడర్లతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఒక్కరే మద్దతిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవలి అసెంబ్లీ సమావేశాలకు ముందు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్యేలను ఆహ్వానించగా కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. బీజేపీ పదవుల విషయంలో తమను పరిగణలోకి తీసుకోలేదని కొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, ఇతర ఎమ్మెల్యేలను కలుపుకొని పోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరి వీరి విభేదాలు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.